దాని నుంచి వదిలేయడం జరుగుతుంది. కాబట్టి చట్టాలు ఈ మనకున్న ఈ ఏవైతే వనరులు ఉన్నాయి ఇవేమి మనం మనకు తెలియవు. కేవలం మన మానవత్వం మనలో ఉన్న విజ్ఞతే వీటిని మనం మార్చాలి. అప్పుడే కానీ మన సమాజంలో ఇటువంటి అన్ని పోవు. కాబట్టి మనమే జాగ్రత్త పడాలి, అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. అయితే ఎవరెవరు రక్తదానానికి అర్హులు? 18 సంవత్సరాలు నిండి 50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు రక్తదానానికి అర్హులు. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ ఉంటే, ప్రతి సంవత్సరం 4 సార్లు చొప్పున రక్తదానం చేస్తే ఒక వ్యక్తి 165 సార్లు రక్తదానం చేయొచ్చు. రక్తదానంలో కూడా రికార్డ్స్ సృష్టించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ప్రముఖుడు గబ్రూద్దీన్. ఇతను హర్యానా స్టేట్ లోపల సోనేపట్ విలేజ్ నివాసి. ఇతను చాలా నిరుపేద గుర్రపండి నడిపించుకునేవాడు. ఇతను ఇప్పటి వరకు 150 సార్లు రక్తదానం చేశాడు. అతను ఏం ఆశించి రక్తదానం చేశాడు, ఎందుకు చేశాడు అనేది ఒక్క క్షణం మనం ఆలోచిస్తే అతను అపర దానకర్ణుడు లేకపోతే బిల్ గేట్స్ సంపదను మించిన దానం చేశాడు అతను. ఎందుకంటే ప్రాణాన్ని 150 సార్లు మృత్యుశయ్యపై ఉన్న వాళ్ళకి ప్రాణాలు నిలబెట్టి అతను తన రక్తదానంతో మహోన్నతమైన ఉపకారం చేశాడు. ఇప్పటికి కూడా ఎక్కడైనా రక్తదానం జరిగితే మొట్టమొదటి వ్యక్తి గబ్రూద్దీన్ తన పేరు నమోదు చేసుకుని రక్తదానం చేస్తున్నాడు. ఆయన మొట్టమొదటిసారిగా ఎప్పుడు రక్తదానం చేయడం మొదలుపెట్టాడంటే, మనకి ఇండో పాక్ వారు జరుగుతుంది. అప్పుడు మన ప్రియతమ కీర్తిశేషులు లాల్ బహదూర్ శాస్త్రి గారు మన వీర జవాన్లకి రక్తం అవసరమై యువతకు పిలుపునిచ్చారు. యువత ముందుకు వచ్చి రక్తదానం చేయమని. అప్పుడు ఆ యువ గబ్రూద్దీన్ కూడా రక్తదానం చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు రక్తదానం చేస్తూనే ఉన్నారు. స్త్రీలలో కూడా రికార్డ్స్ నెలకొల్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు డాక్టర్ సుశీలారెడ్డి అనే ఆవిడ మన కర్నూలులో పుట్టింది. ఆవిడ ఇప్పుడు కెనడాలో ఉంటుంది. 200 సార్లు రక్తదానం చేస్తుంది. కాబట్టి వీళ్ళందరినీ మనం స్ఫూర్తిగా తీసుకుని కనీసం వాళ్ళు ఇచ్చినన్ని సార్లు కాకపోయినా ఒక 20 సార్లు ప్రతి ఒక్కరు రక్తదానం చేస్తే మనకి రక్తం యొక్క కొరత లభ్యత పెరుగుతుంది, కొరత తీరుతుంది. అందులో మీకు తెలుసు, ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీళ్ళందరూ రక్తం అందక చాలా మంది 70% మెంబర్స్ దే ఆర్ ఆల్ డైయింగ్ డ్యూ టు అన్అవైలబిలిటీ ఆఫ్ ద బ్లడ్. కాబట్టి మనలో ఇంత రక్తం ఉంది, మనం ఇవ్వగలిసిన కెపాసిటీ ఉంది, అయినా కూడా ముందుకు రావడం లేదు. కాబట్టి ఇక నుంచైనా మీరందరూ జూన్ 14th రాబోతుంది. కాబట్టి ఇప్పుడు సమ్మర్ కాబట్టి నేను అడిగిన మిమ్మల్ని జూన్ 14th నేను చాలాసార్లు ఈ పోలీసు వీరుల అమరవీరుల సంస్మరణ దినం అప్పుడు చాలాసార్లు చాలా చోట నందిగామ, నూజివీడు, ఎన్ని ఏరియాస్ లో, విజయవాడ, ఈవెన్ కమిషనర్స్ కూడా రక్తదానం చేసిన వాళ్ళు ఉన్నారు. మన మధుసూదన్ రెడ్డి గారు కూడా మనకి చాలాసార్లు రక్తదానం చేశారు. ఇంతకుముందు ఉన్న కమిషనర్స్ కూడా రక్తదానం చేశారు. మీరు కూడా జూన్ 14th నాడు ఒక మంచి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తదానం చేయాలని నేను కోరుతున్నాను. ఇకపోతే మీ అందరికీ తెలిసింది ఏంటంటే